మీరు ఒక విషయం చెప్పండి, మీరు కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు నేను కాంట్రవర్సీ ఇంటర్వ్యూ ఎప్పుడు చేయాలా? నేను చేసి ఇంటర్వ్యూ కాంట్రవర్సీ అవుతుంది. అర్థం కావట్లేదు. కన్నప్ప వస్తుంది. ఓకే, కన్నప్ప వస్తుంది 27th కి చెప్పారు కదా వస్తుందని. మళ్ళీ వస్తున్నాము, కొడుతున్నాము. మరి శివుడి మెడలో పాము గురించి ఏమంటారు? శివుడు మెడలో పాము గురించి వెళ్ళి శివుడిని అడగండి, నీ మెడలో పాము ఎందుకు లేదని. వెరీ గుడ్. రే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. హార్డ్ డిస్క్ పైన వస్తుందా? హార్డ్ డిస్క్ కి సినిమాకి సంబంధం లేదు, ఇట్స్ రా మెటీరియల్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? ఆల్రెడీ Hard అందరికీ disk తెలిసిన కొట్టేసింది విషయం. ఎవరు? ఆబ్వియస్లీ మన మంచు మనోజ్ టీమే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాకు అసలు సంబంధమే లేదు. గాడ్ ప్రామిస్, నిజమే చెప్తున్నా. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిందా మంచి మనోజ్ వాళ్ళ కింద అసిస్టెంట్ పని చేస్తున్న వాళ్ళందరూ తీసుకెళ్లిపోయారు, ఇక్కడ ఎందుకని చెప్పి? ఎందుకు బ్రో అంత హేటెడ్? ఏం సాధిస్తావు దాని వల్ల? ఇంకా విష్ణుకు కూడా తెలియదు అది పోయినప్పుడు అక్కడ వాళ్ళ ఆ మీకు బస్సు తెలిసిపోయిందా? ఆ బస్ వేసేసాడు, బాగా వేసేసాడు. అడుగుతుంది, పోలీసులు వచ్చి మీకు చెప్పారా? నేను ఆర్టికల్ చూసి చెప్పానండి. అది చెప్పండి. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలనే ఏ సినిమా అయినా హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇంత చులకనగా రాస్తారండి. పిలక గిలకానా? బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? మీరు నేను ఒక 5 minutes మాట్లాడొచ్చా? 5 minutes అంత సీన్ లేదు కానీ 1 minute లో చెప్పండి. ఇంకోసారి మీరు నేను ఒక 5 minutes మాట్లాడొచ్చా? 5 minutes అంత సీన్ లేదు కానీ 1 minute లో చెప్పండి. ఈయన ఇంటి పేరు పిలక, ఈయన ఇంటి పేరు గిలక అయినప్పుడు ఒరే పిలక ఒరే గిలక అంటే తప్పేంటి? రే రే చాలా పాపం రా. నిజం మాస్టర్. రే ఇంతకంటే డర్టీ ఆర్గ్యుమెంట్. గట్టి ఆర్గ్యుమెంట్. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. సరే ఇళ్లే కాబట్టి నేను ఇంకేం అనలేను. సెకండ్ క్వశ్చన్ కి వెళ్తా నేను. శివుడు మెడలో పాము ఏమైంది? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. అరే అరే శివుడు మెడలో పాము ఏమైంది? సినిమా అనేది ఇట్స్ శివుడు ఫ్యాబ్రికేటెడ్. మెడలో పాము ఏమైంది విజ్ఞాన్ గారు? మాట్లాడరా, మాట్లాడరా, చెత్తనా కొడుక, మాట్లాడు. శివుడు మెడలో పాము 24 గంటలు వేసుకుంటానని శివుడు మీకు చెప్పాడా? తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. శివుడు మెడలో పాము 24 గంటలు వేసుకుంటానని శివుడు మీకు చెప్పాడా? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఇప్పుడు ఆలోచించాను, అసలు శివుడు మెడలో పాము ఎందుకు లేదు నాన్న? ఉండాలి కదా. మీరు ఏమీ కాదు, అనవసరంగా బ్రాహ్మణుల్ని మీ పైన మీరు రెచ్చగొట్టుకుంటున్నారు. నాకు అనవసరం. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. ఊరికే ఏ సినిమానైనా సరే దేని మీదైనా సరే ఊరికే నా మనోభావం దెబ్బతిని ఎవడొచ్చినా ఇలాగే మాట్లాడతాను. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? మరి శివుడు మెడలో పాము గురించి ఏమంటారు? శివుడు మెడలో పాము గురించి వెళ్ళి శివుడిని అడగండి, నీ మెడలో పాము ఎందుకు లేదని. వెరీ గుడ్. ఏందే ఏందే కనిపించి జపం చేసి ఎందుకు ఇలా ఉంది కన్నప్ప సినిమా అని శివుడిని అడగండి, చెప్తాడు. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. హిందువులందరినీ రెచ్చగొట్టి కన్నప్పని బ్యాన్ చేసే ప్రయత్నం ఏమైనా పెట్టుకున్నారా అంటే? నాకు అంత ఓపిక లేదు. లేదా మీకు ఆన్సర్ కావాలి అంటే నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైనరా చెప్తా. లేదు మీకు ఆన్సర్ త్వరలో కావాలనుకుంటే రిలీజ్ వరకు ఆగండి. గ్రేట్. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్ అయిపోతుంది. శ్రీమాన్ దాసరి విజ్ఞాన్ గారి అనాలిసిస్ ఇది. ఐఎమ్ కటింగ్ ఆఫ్ దిస్ టాపిక్ హియర్ ఫర్ గుడ్. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.